ఎంజాయ్ చేసినా కాదు. చెప్పు. అలాగే మమ్మల్ని ఇన్వైట్ చేసిన కరెక్ట్ పలికేది. ఇన్వైట్ చేసిన తర్వాత నేను మర్చిపోతా. పేరు ప్రిపేర్ అయ్యి వచ్చాడు. చెప్పు. ప్రిపేర్ అయినా చెప్పు. అందరికీ హాయ్ అండి. అలాగే మమ్మల్ని ఇన్వైట్ చేసిన రాంబాబు అమ్మకి థ్యాంక్ యూ. అలాగే ఈ రియల్ ఎస్టేట్ ఇంకా బాగా ఏంటది? రైల్వే స్టేషన్ అంటున్నావా? రైల్వే స్టేషన్ కాదు నాన్న, అది రియల్ ఎస్టేట్. చెప్పు. అలాగే ఈ రైల్వే చెప్పు. అలాగే రియల్ ఎస్టేట్ ఇంకా ముందుకు పోవాలని. ఏ స్టేట్ దాటాలి అని చెప్పు. ఏ స్టేట్ దాటాలి? ఏ స్టేషన్ కాదు, ఈ రియల్ ఎస్టేట్ ఇంకా ముందుకు పోయి రాంబాబు అంటే ఇలా రియల్ ఎస్టేట్ ఇంకా మంచి. అర్లే అంటే ఇప్పుడు నాకు తెలిసి ఖమ్మం, కోదాడ ఈ స్టేషన్లు కాకుండా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, అక్కడ ఛత్తీస్గఢ్, పూణే, ముంబై ఏ ఏరియాలో ఉండాలో ప్రతి ఏరియాలో రైల్వే స్టేషన్ ఉండాలంటాం. అంతే కదా? రైల్వే స్టేషన్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రాంబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. రాంబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేయడం, రాంబాబు గారు ఇన్వైట్ చేశారు కాబట్టి. సో ఇలాంటి రియల్ ఎస్టేట్స్ ఇంకెన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అండ్ ప్రతి బ్రాంచ్ ఓపెనింగ్కి మమ్మల్ని పిలవాలి మీ అందరితో పాటు అని మేము కోరుకుంటున్నాము. సో మాతో పాటు ఇంకో వ్యక్తి వచ్చారు. తను వచ్చి మన శంకర్ అన్నమాట. తను కూడా సద్దాం టీంలో చాలా టీమ్స్లో తను చేశారు అండ్ తన పేరు శంకర్. సో ప్లీజ్ వెల్కమ్ శంకర్ గారు. పాట వేయాలా మీకు? రారా. తను శంకర్ అండి. అందరూ బాగున్నారండి? చెప్పండి. బాగున్నారు. అవునండి, తొందరలో మీకు ఇంకా 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 నవ్విస్తానండి ఖచ్చితంగా. తొందరలో అందరికీ భోజనాలు పెడతాం అంతేనా? అదేంటండి అలా అంటారు? అందరు చూడండి అలసిపోయినారు. లేదు, నువ్వు ఇప్పటివరకు బాగానే ఉన్నారు. ఇది వచ్చినప్పుడు కొంచెం ఇలా చూశారు, నువ్వు రాగానే ఇలా అయిపోయారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఎనీవేస్ అండి. ఒక్కసారి ఇక్కడ మేము మాట్లాడుతుంది మీకు వినపడుతుంది అంటే 2 చేతులు పైకి ఎత్తారు. ఒకసారి 2 చేతులు పైకి ఎత్తాలి. ఇంకో మైక్ ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర. ఓకే, 2 చేతులు పైకి ఎత్తాలి అందరూ. సార్ మీరు కూడా ఎత్తచ్చు సార్ ప్లీజ్. యా, లేడీస్ అందరూ ఎత్తాలి. భర్తలను కొట్టాలి మాత్రం 2 చేతులు కావాలని ఎత్తుతాయి, కానీ ఇక్కడ మాత్రం ఎత్తారే మీరు. ఓకే, నేను 1 అంటా, కొట్టండి. నన్ను కాదు, చప్పట్లు. 1 2 3 4 5 6 7 8. ఇంతే నేర్చుకున్నానండి. స్కూల్కి వెళ్ళింటే బాగా నేర్చుకునేదాన్ని. ఇక్కడ వరకు ఇంతే వచ్చు నాకు. సో బేసిక్లీ ఏంటంటే మీరు చెప్పారా రాంబాబు గారి గురించి? రాంబాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. రాంబాబు గారికి ఎంత చెప్పినా తక్కువే. కాకపోతే నాకు ఆయనకి గొడవ అయింది, తెలుసా మీకు? నీకు ఆయనకి గొడవ అయిందా? ఎప్పుడు? అది కూడా అడుగు. ఎప్పుడు? 2022లో. 2022లో అయిందా? దేనికి? ఫస్ట్ నన్ను ఆయన పెళ్లి చేసుకుంటా అన్నారు. అమ్మా ఏంటమ్మా? నీలాంటి పట్టించుకోరా? హలో, రాంబాబు గారు సంవత్సరం నాతో పాటు తిరిగారు, తెలుసా మీకు? దేనికోసం అమ్మా? దేనికోసం? నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి తిరుగుతున్నారు. ఆయన డెడికేషన్ మొత్తం రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది. 10 మందికి హెల్ప్ చేయాలి. అంత సీన్ లేదు. నేను కాదని అన్న తర్వాత ఆయన డెడికేషన్ నన్ను వదిలేసి డెడికేషన్ మొత్తం రియల్ ఎస్టేట్ మీద పెట్టాడు. అదే నేను కానీ ప్రేమించుకుని ఉంటే ఈరోజు మామూలుగా ఇంత రియల్ ఎస్టేట్ చేసేవారు కాదు, తెలుసా ఆయన? ఆయన కాదన్న తర్వాత వచ్చిందంట. కావాలంటే ఒకసారి అడగండి. ఎంతో ప్రోత్సహించారు కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో మీ ప్రేమ, మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మీ ప్రేమ, అభిమానము, మీ ఇన్వెస్ట్మెంట్ అంతా మా రాంబాబు గారి టెన్షన్ మీద కూడా ఉండాలని మేము కోరుకున్నాము. బికాస్ ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు అనేది కోరిక, కట్టుకోవాలని, ఒక ఫ్లాట్ తీసుకోవాలనేది కోరిక, దాంట్లో ఒక ఇల్లు కట్టుకోవాలని, లేదంటే ల్యాండ్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. బట్ మనకి ఏంటంటే ఫైనాన్షియల్ గా కొన్ని విషయాల్లో మనకి ఇబ్బంది అవుతుంటుంది కాబట్టి మనం తీసుకోలేం. బట్ ఇక్కడ ఏంటంటే రీజనబుల్ గా మంచి చిన్న స్కిట్స్ ద్వారా మనం కామెడీలోకి ఎంటర్ అవుదాం. ఓకేనా? ఇప్పుడు స్కిప్ చేస్తున్నాం మనం. చిన్న జస్ట్ 4 ఎవరితోనా స్కిప్. ఓకే, సో ఈ రోజు ఈ ఫంక్షన్ కి రావడానికి చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఒక్క నిమిషం ఆగండి. ఆ మైక్ ఎవరి దగ్గర ఉందండి? మధ్యలో హలో అంటున్నారు. మీ దగ్గరే ఉందా? అంటే సరే ఒకసారి లేదు ఒక్కసారి నేను సార్తో మాట్లాడాలి. సార్ మీకు ఓటు బాగుంది. పర్లేదు, అక్కతో నేను మాట్లాడుతున్నాను. అంటే బాబు అక్క
డెవలపర్స్ నూతన సంవత్సర క్యాలెండర్, అలాగే వారి కొత్త వెంచర్లైనటువంటి జాబిలీ హోమ్స్ మరియు జయశ్రీ ఎస్టేట్స్ బ్రోచర్స్ విడుదల సందర్భంగా వచ్చినటువంటి ముఖ్య అతిథిగా హాజరైన ఈరోజు మాజీ ఎమ్మెల్సీ బాలసాని గారికి, అలాగే మీ జేవీడి డెవలపర్స్ అధినేత రాంబాబు గారు, వారి పార్ట్నర్స్, డైరెక్టర్స్, అలాగే ఏజెంట్స్, తర్వాత కస్టమర్స్ అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజే కొత్త సంవత్సర క్యాలెండర్ మీరు విడుదల చేసుకుంటున్నారు కాబట్టి. ఈనాడు గత సంవత్సర కాలంగా ఖమ్మంలో అలాగే హైదరాబాద్లో కొంత రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత ఉన్నమాట నిజం. కానీ అంత స్తబ్దత ఉన్నా కానీ మీ జేవీడి వెంచర్స్ డెవలపర్స్ ఉన్న దాంట్లోనే బెస్ట్ వెంచర్స్ ఎన్నుకొని కస్టమర్లకు మంచి ప్లాట్స్ని అందిస్తూ ఇటువంటి సంధి కాలంలో కూడా ఈ యొక్క వెంచర్స్కి అలాగే జేవీడి డెవలపర్స్కి పాటుపడుతున్నటువంటి ఏజెంట్స్ అందరికీ అలాగే కస్టమర్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఇంకా రానున్న కాలంలో జేవీడి డెవలపర్స్ హోమ్ కన్స్ట్రక్షన్లోనూ ఇంకా హెచ్ఎండిఏ వెంచర్స్ మరింత ఖమ్మంలో మరియు పలు పట్టణాల్లో ప్రజల్లోకి సరసమైన ధరల్లోకి వారికి అందుబాటులోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు కూడా కొద్దిసేపు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. వారికి ఎన్నో పనులున్నా కూడా మన జేవీడి అభిమానం మీద పిలవగానే ఎన్ని పనులైనా వదులుకొని వచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు జయశ్రీ ఎస్టేట్ కోయచల్క సంబంధించినటువంటి బ్రోచర్ని ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానించిన జేవీడి అధినేత రాంబాబు గారు, గౌరవనీయులు మిత్రులు దయాకర్ రెడ్డి గారు, సైదులు గారు, మా చంద్రశేఖర్, తర్వాత ఈ కోయచల్లకు సంబంధించి ల్యాండ్కి సంబంధించిన మా శ్రీనివాస్, మిగతా వీళ్ళ కమిటీ సభ్యులందరూ జేవీడీకి సంబంధించింది కాబట్టి మార్కెటింగ్లో కానీ మరి ఇందులో పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు నమస్కారం. గతంలో కూడా చూసాం ఈ రాంబాబు గారు మార్కెటింగ్లో మరి రియల్ ఎస్టేట్ రంగంలో దినదిన అభివృద్ధి చెందుతూ మరి అనేకమైనటువంటి వెంచర్లు చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు పోతారు. భవిష్యత్తులో కూడా వాళ్ళు ముందుకు పోవాలి. ఇంకా మంచి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని మరి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా తీసుకొని కార్యక్రమాలు ముందుకు పోవాలని కోరుకుంటూ ఈరోజు చాలా పనులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి. అయినా ఈ రాంబాబు దాటికి తట్టుకోలేక మధ్యలో వదిలిపెట్టి వచ్చినాం. మా మిస్సెస్ ఇద్దరం కలిసి పెళ్ళిలో పోయి ఒక పెళ్లి చూసి మళ్ళీ రెండో దానికి ఇది వచ్చినాం. అందుకని దయచేసి మరి మీ అందరికీ కూడా ప్రొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.
దూరం నాడు. నువ్వు ఇటు నాడు నాడు నాడు. కూర్చో కూర్చోవే, ఇక్కడ కూర్చో. బన్నీ కూర్చోండి సార్, మిమ్మల్ని పిలిపించింది మేమే. నువ్వేనా? ఈడొకడు అంటాడు. చెప్పు. సార్ అరే అక్కర్లేదు సార్ అను. సార్ మీ ఫస్ట్ మైక్ ఉంది కదా చెవిలో కొద్ది సార్ అంటే అడుగుచ్చు. చెప్పు. సార్ మీ ఫస్ట్ మొదటి క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ మొదటి క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ సార్ అడుగు. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరే అక్కడ నుంచి అడుగు. రెడీ? ఆడు చూడు ఎట్లా అవుతాం, కింద పడిపోతుంది. సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? రెండు కాదు. రెండు కాదు అంటే డేటింగ్ సహజీవనం. ఏమే అదేమో అంట, నువ్వేమో సహజీవనం అంటావు. కూర్చున్నావాలి. చెప్పు. మీది రెండో క్వశ్చన్ సార్. అడుగు. అడుక్కో. అడుక్కోదా సార్, అడగండి సార్ అనాలి సార్. అడుక్కోండి సార్. సార్ మీ రెండో క్వశ్చన్ వచ్చేసి మీకు పిల్లలు ఎంతమంది? పిల్లలా? తెలియదు. తెలియదండి సార్. డేటింగ్ సహజీవనం. ఏమే అదేమో కుక్కర్ బస్ ఏం కుక్కలాక్కున్నాడు. నాకంటే ఎక్కువ ఆడాలి అంటున్నా. తర్వాత వచ్చినాడు సార్. మీ మూడో క్వశ్చన్ వచ్చేసి మీ మూడో క్వశ్చన్ వచ్చేసి మొగుడు పిల్లలు అందంగా ఉండాలి. నీకు అర్థమైందా? అర్థంగా ఉండాలా? ఏంటది? మీరు యాక్టర్ సార్. కూర్చోండి సార్. మొగుడు పిల్లలు అందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? అన్యాయంగా కాదురా, అన్యోన్యంగా. అదే సార్, మొగుడు పిల్లలు అందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? మాకే తెలుసు సార్. మూడు పిల్లలు కదండి. అంటే మీరు మొగుడు పిల్లలు కదా. డేటింగ్ సహజీవనం. ఏమే ఎవడాడు సౌండ్ పెట్టినాడు? సార్ మీ లాస్ట్ క్వశ్చన్. మీరు ఇది కానీ కరెక్ట్గా చెప్తే కప్పు మీకే సార్. తప్పు కరెక్ట్ వస్తుందంట. నువ్వు కరెక్ట్ చెప్పు సమాధానం. నువ్వు కరెక్ట్ అడగాల. కరెక్ట్ అడుగుతా సార్. అడుగుతా. అందరూ నవ్వుతున్నారా మరి? అదే సార్. మీ ఇంట్లో మీ ఆవిడ ఏమో నడుస్తుందా, నీ ఏమో నడుస్తుందా? పక్కింటి ఏమో నడుస్తుంది. సార్ వాడేమో ఎందుకు నడుస్తుంది సార్? అరే డేటింగ్ సహజీవనం. ఏమే అదేమో నువ్వేమో సహజీవనం. కప్ప మొహమాడ ఏదో కప్పిస్తాను కదా. కూర్చోవే పక్కకు. ఫోన్లే మొగడని చెప్పి మర్యాద అయిపోతే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అరే నాకు అర్థం కాదు. మై కొంచెం దూరం పెట్టండి అరుస్తున్నావు. నీ కాకి మొహమాడ. క్వశ్చన్లు అడుగు. భార్యాభర్తలు ఏంటి ఒకసారి అడుగు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? అమ్మాయి కరెక్ట్ అడిగాడండి. ఇప్పుడు కప్పిస్తావా ఇలా? మేము మంచి కప్పుల్స్ చెప్తాము, మీలాంటి డేటింగ్ కప్పుల్స్ కి మేము. అంటే ఇప్పుడు నీ కప్పు కోసం మేము ఇద్దరం డేటింగ్ చేసుకోవాలా? మీ డేటింగ్ కనుక యూట్యూబ్ లో పెట్టుకో, మంచి రేటింగ్ వస్తుంది. అట్లా కాదే రా. ఇంకా ఈ కప్పులోదు బొక్కులోదు కానీ అట్లా. అరే అబ్బాబ్బాబ్బా, ఈ కప్పులతో తలకాయ నొప్పి వచ్చేసిందండి. మీకు రెండో కప్పులు పిలుస్తానండి. పుల్లమ్మ పుల్లారావు వీళ్ళు చాలా మంచి కప్పుల్స్ అండి. బెస్ట్. వీళ్ళిద్దరు ముసలాళ్ళు. ముసలమ్మకి చెవుడు, బండ చెవుడు, ముసలాడికి వినపడదు. అయితే వీళ్ళిద్దరు పుల్లమ్మ పుల్లారా వెల్కమ్. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి ఒకసారి గ్రాండ్ క్రాఫ్ట్స్ ఈనాటి జయశ్రీ వెంచర్ బ్రోచర్ రిలీజ్, న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరణ గురించి, ఈ కార్యక్రమం గురించి మన జేవిడి సీనియర్ డైరెక్టర్ కొండయ్య గారిని ఉద్దేశించి మాట్లాడవలసింది మనం చేస్తున్నాం. ఈ రోజున మన జయలక్ష్మి డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ సిఎండి డాక్టర్ కుంచపు రాంబాబు గారు, అదేవిధంగా మన జాబిల్లి హోమ్స్ కన్స్ట్రక్షన్ పార్ట్నర్ సైదులు గారు, అదేవిధంగా మన తుమ్మలపల్లి బ్రహ్మం గారు, అదేవిధంగా
చంద్రశేఖర్ గారు, కొప్పుల చంద్రశేఖర్ గారు. అదేవిధంగా స్టేజ్ మీద ఇప్పుడు వరకు మన గెస్టులు చాలామంది వచ్చి వెళ్ళారు. సో ఫ్రెండ్స్, ఒకే ఒక మాట, ఇక్కడికి మనం అందరం హాజరయ్యాం ఈ రోజున. ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ 2025 సంవత్సరం మీకు బాగా కలిసి రావాలని, అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఎవరైతే జయవిలాసినిలో ఒక ప్లాట్ కొంటారో, ఒక ప్లాటు కూడా 200 గజాలు వచ్చేసి రాంబాబు గారు మనకి 15 లక్షల్లో ఇస్తున్నారు. 200 గజాల ప్లాటు 15 లక్షల్లో ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పోటీ పడి 200 గజాల ప్లాట్ని మీరు సొంతం చేసుకోండి. అది కూడా కోయిచిలక గ్రామంలో 200 గజాల ప్లాట్ని 15 లక్షలకు ఇస్తున్నారు. అది కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో అది ఒక 50 లక్షల రూపాయల ఆస్తి అవుతుంది. 50 లక్షల ఆస్తి ఈ రోజున ఎవరైతే 15 లక్షలకు ప్లాట్ కొనుక్కుంటారో రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో అది 50 లక్షల ఆస్తి అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. కోయిచిలక అనే ఊరు చూడండి. కోయిచిలక పక్కన ఉన్న ఊరు ఏంటండి? పక్క ఊరు రేగులచిలక, కోయిచిలక, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఉంటుంది. అసలు ఆ 2 గ్రామాలను ఒకసారి మీరు చూడండి. అవి ఎలా ఉంటాయంటే అసలు పల్లెటూరు వాతావరణం కానీ ఏమీ కనపడదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చౌదరీసు ప్లస్ నాయుళ్ళు, వాళ్ళు పోటీ పడి వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ పోటీ పడుతున్నారు. అలాంటి మంచి గ్రామాల్లో రాంబాబు గారు, మన జేవిడి రాంబాబు గారు మంచి వెంచర్ వేశారు, మంచి ప్లాట్లు వేశారు. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆ కోయిచిలక గ్రామాన్ని చూడండి. ఒక 200 గజాల ప్లాటు మీకు 15 లక్షలు అందిస్తున్నారు. రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో అది 50 లక్షల రూపాయల ఆస్తి అవుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మనం ప్లాట్లు అమ్మటమే కాదు, మనం కూడా ప్లాట్లు కొనుక్కోవాలి. అమ్మటమే కాదు, మనం కూడా ప్లాట్లు కొనుక్కోవాలి. అతి తక్కువ రేట్లో 15 లక్షల్లో మనకు 200 గజాలంటే చాలా డిటిసిపి రేరా మరి అప్రూవ్డ్ లేఅవుట్ అది. అలాంటి మంచి వెంచర్ని మన రాంబాబు గారు మన ముందుకు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. అదేవిధంగా ఎవరైతే మార్కెటింగ్ మిత్రులు ఇక్కడ అటెండ్ అయ్యారో ఈ మార్కెటింగ్ మిత్రులు కూడా ఈ 2025 సంవత్సరం కరెక్ట్గా కనుక మీరు వర్క్ చేస్తే ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి సంపాదించుకోవచ్చు. ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి సంపాదించుకోవచ్చు. ఈ 2025 ఒక సంవత్సరంలోనే 50 లక్షల నుంచి ₹1 కోటి సంపాదించుకునే మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కోయిచిలక అనేటటువంటిది మీరు ఒకసారి చూడండి. నెంబర్ 1 వెంచర్ మనకి ఖమ్మం నుంచి కరెక్ట్గా 8 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఆ వెంచర్ అందరూ చూస్తారని, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి అటెండ్ అయిన మార్కెటింగ్ మిత్రులు, ఇందులో డైరెక్టర్స్ ఉన్నారు, మార్కెటింగ్ మేనేజర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ 2025లో మీరు మంచి కాన్సన్ట్రేషన్ చేస్తే 50 లక్షలు ₹1 కోటి మీరు చక్కగా సంపాదించుకోవచ్చు. అదేవిధంగా మంచి మంచి ప్లాన్స్ మన డాక్టర్ సిఎండి రాంబాబు గారు తయారు చేశారు. కాబట్టి సీరియస్గా, డీసెన్సీగా, డిసిప్లిన్తో ఎవరైతే వర్క్ చేస్తారో ఆ వ్యక్తికి తప్పకుండా 50 లక్షలు ₹1 కోటి సంపాదించడం చాలా తేలిక, చాలా ఈజీ. ఈ రియల్ ఎస్టేట్లో 50 లక్షల ₹1 కోటి అనేది చాలా చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్ కాదు అది. సో ఫ్రెండ్స్, కాబట్టి చక్కటి మంచి అవకాశాలు ఉన్నాయి కంపెనీలో. ఖమ్మంలోనే జయవిలాసిని డెవలపర్స్ అంటే నెంబర్ 1 కంపెనీ. రాంబాబు గారు ఇది ఆయన సర్వీస్ ఓరియంటెడ్తో చేస్తున్న వర్క్. అందరు కంపెనీలు, అందరు ఎండీలాగా అది వ్యాపార ధోరణితో ఆయన చేయట్లేదు, ఓన్లీ సర్వీస్ మరి మోటోతో చేస్తుండే ఆయన. ఏజెంట్లకు కానీ కస్టమర్లకు కూడా తక్కువ రేట్లు అందిస్తున్నారు. 200 గజాల ప్లాట్ 15 లక్షలకు ఇవ్వడం అంటే చాలా చాలా చీప్. అది డిటిసిపి రేరా ఉన్న లేఅవుట్లో 15 లక్షలకు రాదు ప్లాటు. సో ఫ్రెండ్స్, కాబట్టి మీరందరూ కూడా ఒకసారి మంచి ఆలోచన చేయండి. మంచి మైండ్ సెట్తో మీరు 2025లో జయవిలాసినితో మంచి కనెక్షన్ ఏర్పరచుకుంటే మీకు ₹1 కోటి సంపాదించడం చాలా తేలిక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా 2025ని మంచిగా డబ్బు సంపాదించి మీ ఫ్యామిలీని ఈ జేవిడీలోనే సెటిల్ చేసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు
ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. డైరెక్టర్ హనీఫ్ గారిని వేదిక మీద రావాల్సిందే మనం చేస్తున్నాం. అలాగే జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట గారిని కూడా వేదిక మీద రావాల్సిందే మనం చేస్తున్నాం. ఏ కార్యక్రమం ఉన్నా అక్కడ సీనియర్ డైరెక్టర్ మన ఖమ్మంలో ఏ కార్యక్రమం జరిగినా వారు ప్రత్యేకంగా విచ్చేసి మన కాడ ఎంతో ఆతిథ్యం పొందుతారు. వారిని హనీఫ్ గారిని ఒకసారి మాట్లాడవలసిందే మనం చేస్తున్నాం. క్యాలెండర్ అలాగే న్యూ జయశ్రీ కన్స్ట్రక్షన్స్ న్యూ బ్రోచర్ లాంచింగ్కి వచ్చేసిన అందరికీ స్వాగతం అండి. అలాగే సభాధ్యక్షులు అంబాల వెంకన్న గారికి, చైర్మన్ రాంబాబు సార్ గారికి, సైదులన్నకి, మిగతా ప్రముఖులందరికీ కూడా స్వాగతం. సో మొన్న రీసెంట్ మీటింగ్లోనే మాట్లాడాం కాబట్టి ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లో కూడా మీకు కొత్త సైటు అది మంచి డెవలప్మెంట్స్తోని జేవిడి నుంచి వస్తున్నదంటే సో మరొక మంచి అవకాశం ఇక్కడున్న మార్కెటింగ్ వాళ్ళకి కానీ అలాగే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న కస్టమర్స్ కానీ రాబోతున్నట్టు. కాబట్టి ఈ అవకాశాన్ని మార్కెటింగ్ మిత్రులు అలాగే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న కస్టమర్స్ అందరూ యూజ్ చేసుకోండి. సో మీరు ఆల్రెడీ జాబిలీ వెంచర్ని చూశారు రఘునాథపాలెంలో, దాన్ని ఎలా డెవలప్మెంట్స్ చేశారో దీన్ని కూడా అదే తీరులో డెవలప్మెంట్స్ చేస్తామని రాంబాబు సార్ గారు మాకు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి మార్కెటింగ్ సిచ్యువేషన్లో కూడా మీకు వస్తున్న ఈ కొత్త లేఅవుట్ని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మంచి సేల్స్ చేయాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమంలో ఫ్లెక్సీలు కానివ్వండి అని డిజైనింగ్ అంతా ఎంతో ముఖ్య పాత్ర పోషించిన మన జేవిడి సీనియర్ డైరెక్టరు సునీల్ గారిని వేదిక మీదకి వచ్చి ఒక్క నిమిషం మాట్లాడవలసిందే మనవి చేస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు మా అందరి దైవ సమానులు అన్న జేవిడి సీఎండి డాక్టర్ రాంబాబు అన్న గారికి, అదేవిధంగా సైదుల్ అన్న గారికి, వేదిక మీద ఉన్న ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జ్ కొప్పుల చంద్రశేఖర్ అన్న గారికి, కొండయ్య బాబాయ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన నా తోటి డైరెక్టర్ మిత్రులకి, కస్టమర్ దేవుళ్ళకి అందరికీ, మా బ్రోచర్ లాంచింగ్ ఇచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. మాది జయవిలాస్ని డెవలపర్స్ అంటే ఖమ్మం జిల్లాలో ఎవరు వ్యాపారం చేయనప్పుడు వ్యాపారం చేయడంలో స్పెషలిస్ట్ మేము. అంటే మార్కెటింగ్ వ్యవస్థ బాగా తిబ్బతిన్నా జయవిలాస్ని డెవలపర్స్లో మార్కెటింగ్ ఊపందుకుంటుంది అనేది నగ్న సత్యం. మనందరిలో చాలా అవకాశాలు వస్తాయి, కానీ ఇప్పుడున్న మార్కెటింగ్ పరిస్థితి చాలా క్లిష్టతరంగా ఉందన్నమాట. మనోళ్ళు చాలా మార్కెటింగ్ మెంబర్స్ అందరూ చాలా అవకాశాలు రాక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ అవకాశం వచ్చినా వదులుకోకూడదు, అవకాశాలు రాలేదని దిగజారిపోవద్దు. అవకాశాలు వస్తున్నా రాకపోయినా సరే మార్కెట్లో నిలబడాలి. అవకాశాలు అందకపోయినా ఆపకు నీ పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్టుగా చేర్చరా. అవకాశాలు రాకపోయినా ఒక గమనం, ఒక గోల్ అంటూ పెట్టుకుంటే ఖచ్చితంగా రీచ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. అందుకనే మా జేవిడిలో మార్కెటింగ్ చేసిన ప్రతి మిత్రులకి చాలా అవకాశాలు ఉన్నాయి. మాలో మార్కెటింగ్లో జాయిన్ అవ్వండి, మీ భవిష్యత్తుని ఉజ్వలంగా తీర్చిదిద్దుకోండి. ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాలని మన జాబిలీ హోమ్స్ పార్ట్నర్ సైదుల్ గారిని మనవి చేస్తున్నాం. మరియు కార్యక్రమానికి కావాల్సినటువంటి కస్టమర్లకు మరియు సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్లు మరియు డైరెక్టర్లు, మార్కెటింగ్ మిత్రులు, అంతేకాకుండా ఆఫీస్ సిబ్బంది, డ్రైవర్లు, టెలికాలర్లు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జై విలాసని అనే సంస్థను ఒక చిన్న మొక్కగా నాటినప్పుడు అది ఒక మహావృక్షంగా ఎదిగి ఈరోజు అనేక వెంచర్లు ఏర్పాటు చేసుకొని దిగ్విజయంగా సంస్థను ఏర్పాటు చేసి 8 వసంతాలు పూర్తయి 9వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆ సంస్థకు సంబంధించినటువంటి ఈరోజు క్యాలెండర్ని ఆవిష్కరించుకోవడం కావచ్చు. అదేవిధంగా 2025లో
2 కొత్త వెంచర్లతో సంబంధించిన 2 బ్రోచర్లని ఆవిష్కరించుకోవటం జరిగింది. ఈరోజు ఎంతో చీకటనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఎంతోమంది వందలాది వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మన సంస్థ శ్రీ జయవిలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అధినేత డాక్టర్ పుంజపు రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ సంస్థ దిగ్విజయంగా ముందుకు పోతా ఉన్నది. ఈరోజు ఎంతోమంది అద్భుతమైనటువంటి చదువులు చదివి ఉద్యోగం దొరక్క ఉపాధి అవకాశాలు లేక ఏం చేయాలనో అర్థం కాని దీన స్థితిలో ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే కొన్ని కోట్లాది కొన్ని లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి సంస్థ ఏదన్నా ఉందంటే అది ఓన్లీ రియల్ ఎస్టేట్ సంస్థ అని చెప్పేసి కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఈరోజు రియల్ ఎస్టేట్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద ఇండస్ట్రీ. ఈరోజు ప్రభుత్వాలని వ్యవస్థల్ని కూడా ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఈరోజు రియల్ ఎస్టేట్కే ఉంది. ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి అగ్ర నాయకులు కావచ్చు, లేకపోతే వ్యాపారంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ రంగం నుంచి ఆర్థికంగా ఎదిగి ఈరోజు రాష్ట్ర రాజకీయాలను కూడా శాసించేటువంటి పరిస్థితి ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యవస్థకే ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు రియల్ ఎస్టేట్ అంటే చాలా మందికి దాని అర్థం తెలియదు. రియల్ ఎస్టేట్ అంటే ఏదో బ్రోకరిజం, ఏదో ఇంతకుముందు మనం బ్రోకరేజ్ మీడియేటర్ చేసేటువంటి రియల్ ఎస్టేట్గా అందరి భావన ఉంటుంది. రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ ప్లాట్లు అమ్మటం అనుకుంటారు. రియల్ ఎస్టేట్ అంటే నిజమైన ఎస్టేట్ అంటే ఒక స్థిరమైన ఆస్తి, ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని ఇతరులకు అమ్ముతున్నా అనే భావనతో మనం వ్యాపారం చేసినప్పుడు ఈ రంగంలో 100కి 100% కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం వారికి ఒక కస్టమర్కి ప్లాట్ అమ్మిపెట్టి మనం కమిషన్ రూపంలో ఘోరంత లాభం పొందితే ఆ కొనుక్కున్నటువంటి కస్టమరు కొండంత లాభంతో అద్భుతంగా ఆర్థికంగా భవిష్యత్తుకు ఆయన పునాది వేసుకున్నట్టు భవిష్యత్తుకు భరోసాగా ఇలా ఆయన ఆర్థికంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరు ఎక్కడ నష్టపోయేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మోసం కానీ అబద్ధాలు కానీ ఎటువంటి పరిస్థితులు కూడా రియల్ ఎస్టేట్లో ఉండవు. ఒక రియల్టరు ఒక రైతు దగ్గర నుంచి భూమి కొన్నప్పుడు ఆ భూమి వెంచర్ కోసం అమ్ముతుంది కాబట్టి ఆ రైతుకు కూడా మంచి బెనిఫిట్ వస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరికీ కూడా వెంచర్ రావటం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న భూములందరికీ కూడా రైతులందరికీ కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఆ రియల్టరు ఒక మార్కెటింగ్ టీం ద్వారా ఆయన కొంత లాభం చూసుకొని టీము ద్వారా కస్టమర్లకు అమ్మేటువంటి పరిస్థితి ఉంది. ఆయన కొంత లాభం తీసుకొని కస్టమర్లకు ఏజెంట్లకు కూడా ఉపాధి అవకాశం కల్పించి కస్టమర్లకు కూడా అద్భుతంగా భవిష్యత్తు కోసం పునాది వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఏ దశలోనైనా కానీ ప్రతి ఒక్కరూ లాభపడే పరిస్థితి ఉంది. కానీ మిగతా ఏ వ్యాపారంలో ఒకరు లాభపడితే ఇంకొకరు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఎవరికి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్లో మొత్తం నేనే చేయాలనే ఆలోచన ఉంటుంది. చాలా మందికి రియల్ ఎస్టేట్ అంటే వామ్మో అదేందో నేను మొత్తం నేనే చేయాలనే ఆలోచనతో దీంట్లో రావడానికి అంతా వెనక ముందు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. రియల్ ఎస్టేట్లో మొత్తం మీరు చేయాల్సింది ఏముండదు. ఒక రియల్టర్ వెంచర్ వేస్తాడు, ఒక రియల్టర్ బ్రోచర్ కొట్టిస్తాడు, ఆఫీస్ పెడతాడు, కారు పెడతాడు, అవసరం అయితే సైట్ విజిట్ చేయించి భోజనం కూడా పెడతాడు. మీ సీనియర్ల దగ్గర తీసుకొస్తే వాళ్ళే వాళ్ళకి మోటివేట్ చేసి క్లోజింగ్ చేసి మీకు వచ్చిన 4 రూపాయలు వేస్తారు. మొత్తం 90% కంపెనీ చేస్తుంది, 10% మాత్రమే మీరు చేయాలా. ఆ 10% ఏమిటంటే ఎవరు కొనేటోళ్ళు ఎవరు కొననోళ్ళు అనేటోళ్ళని గుర్తించి మీరు వాళ్ళని ఆ కస్టమర్లను తీసుకొని వచ్చి మీ సీనియర్లకు అప్పచెప్తే ఆటోమేటిక్గా మీ రంగంలో అద్భుతంగా అవకాశం దొరుకుతుంది. ఎక్స్పీరియన్స్ తర్వాత మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకొని చాలామంది ఆర్థికంగా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మీ దగ్గర మీ ముందు కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా సూట్ వేసుకున్న వాళ్ళందరూ కూడా జీరోతో స్టార్ట్ అయిన వాళ్ళే. ఈరోజు వాళ్ళు హీరోలుగా ఉన్నారు. మీరు కూడా హీరోలుగా కావాలని చెప్పేసి ఈరోజు వాళ్ళందరూ మిమ్మల్ని మీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈరోజు అయినా చాలా మందికి ఒక భావన ఉంది, ఇంకా రియల్ ఎస్టేట్లో చాలా మంది వచ్చారు, ఇప్పుడు మనం పోతే సక్సెస్ అవుతామా కామా, ఇవాళ చాలా మంది ఈ రంగంలో పనిచేస్తూ ఉన్నారు అనే ఆలోచన ఉంది. ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం డెడ్ అయి ఉంది కదా, ఇప్పుడు చేసినా మనం ముందుకు పోలేమనే ఆలోచనలు ఉన్నాయి. కానీ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు కరువు కాలం ఉండొచ్చు, 2-3 ఏళ్ల మధ్య రియల్ ఎస్టేట్కి ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు. కానీ కరువు కాలంలో కష్టకాలంలో ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకొని కస్టమర్లకు విజిట్లు చేస్తారు, రోజులు మంచిగా ఉన్నప్పుడు మార్కెట్ మంచిగా అయినప్పుడు అదే కస్టమర్లు వచ్చేసి మాకు ప్లాట్ కావాలని చెప్పేసి మిమ్మల్ని అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే కరువు కాలంలో
కష్టకాలంలో చేస్తారో వాళ్ళే ధీరులు సూర్యులు, వాళ్ళే జీవితంలో ఆర్థికంగా ఎదుగుతారు, వాళ్ళే ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికి ఏం పట్టింది, ఈ రోజు మిమ్మల్ని పిలిచినటువంటి సీనియర్ డైరెక్టర్లు మీరు కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఇలా మీ ఏడ మిమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. ఈ రోజు ఒకరిని చూస్తే ఒకరు ఓర్చే పరిస్థితి లేదు. అన్న పైకి పోతా ఉంటే తమ్ముడు కింద కాలు పట్టి గుంజేటువంటి పరిస్థితి. సత్య త్రేత దోపర కలియుగంలో ఉన్నాం. అయినా ఈ కలియుగంలో మేము సక్సెస్ అయినాం, మీరు కూడా సక్సెస్ కావాలని చెప్పేసి మా జేవిలాసి డైరెక్టర్లు ఈరోజు మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ మీకు దైవంతో సమానం. ఈరోజు ఎవరైతే పిలిచారో, ఈ రోజు ఎవరైతే కోటేసుకుని ఉన్నారో వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చి ఉంటారు, వాళ్ళు మీకు దైవంతో సమానం. కాబట్టి ఈ రంగాన్ని నమ్ముకొని ముందుకు పోయిన వాళ్ళు ఎవరైనా కానీ ఆర్థికంగా ఎదిగి వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నిండాయి, వాళ్ళు ఆర్థికంగా ఒక కారు కొనుక్కున్నారు, ఒక ఇల్లు కొనుక్కున్నారు, వీళ్ళు అద్భుతంగా ఉన్నారు. ఈ రాంబాబు గారు ఒక్క రియల్ ఎస్టేట్ రంగంలో కాకుండా వాళ్ళ చుట్టుపక్కల గ్రామాల్లో అనేక దాన ధర్మాలు, ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా, అన్నదానాలు ఉన్నా ప్రతి ఒక్కరికి అండదండగా ఉండి ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా గొప్ప వాల్యూస్తోని ఈరోజు దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఇచ్చి ఈరోజు అందరికీ ఆదర్శంగా నిలబడటం జరిగింది. అటువంటి సంస్థలో మీరు అద్భుతంగా పనిచేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంత తెలియగలైనా, మీరు ఎంత ఇంటెలిజెంట్ అయినా, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలంటే ఒక బలమైన ప్లాట్ఫామ్ కావాలి. బలమైన ప్లాట్ఫామ్ లేకుండా మీరు ఎంత ఇంటెలిజెంట్, ఎంత బుల్లెట్ అయినా కానీ ఆ బుల్లెట్ పవర్ ఎప్పుడు ఉంటుందంటే ఒక గన్ ఉంటేనే ఆ బుల్లెట్ పనిచేస్తుంది. ఈరోజు బలమైన ప్లాట్ఫామ్గా, బలమైన ఒక AK-47గా జయవిలాసిని ఉంది. మీరు నిజంగా బుల్లెట్ అయితే మీరు మాతో ప్రయాణం చేయండి, మీ బుల్లెట్ అందులో పెట్టి కొట్టండి. ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్లో 100% కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదున్నా పట్టుదల ఉంటేనే ఈ రంగంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. పట్టరాదు, పట్టి విడవరాదు. పట్టనేలా బిగే పట్టవలను, పట్టి వదులుట కంటే పడి దచ్చుట మేలు. విశ్వదాభిరామ ఇనురవేమ. కాబట్టి బలమైన పట్టుదల, బలమైన సంకల్పం, బలమైన లక్ష్యం లేనోడు దేనికి పనికిరాడు. మీరు బలమైన లక్ష్యం పెట్టుకోండి. మేము ఆర్థికంగా ఎదగాలి, మీ అవమానాలు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైతే మీరు ఈరోజు EMIలు కట్టలేక, లేకపోతే స్కూల్ ఫీజులు కట్టలేక, లేకపోతే ఇంటి రెంట్లు కట్టలేక ఎంతమంది ఎన్నో అవమానాలు పడతా ఉన్నారు. ఆ అవమానాలను మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ ఫ్యామిలీని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకు డబ్బు ఎంత అవసరమో గుర్తు చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు మనసు పెట్టి పని చేయగలుగుతారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశపడి మోసపోవద్దు. మీ యవ్వన తేజంతోనే మీరు ముందుకు పోవాలి. మీ కష్టంతోనే, మీ తెలివితేటలతోనే ముందుకు పోవాలి. ఎవరు ఏమి చేయరు. ఈరోజు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా జేబులో నోటు ఇచ్చే ధైర్యం ఎవరో ఇయ్యరు. కాబట్టి నోటుకు చాలా విలువ ఉంది. ఆ నోటుని, ఆ డబ్బును సంపాదించడానికి మీరు మోసాలు చేయకుండా, అబద్ధాలు చేయకుండా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా సంపాదించుకోవడానికి ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగం మీ ముందుంది. ఆ రంగం ద్వారా మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఖమ్మం అద్భుతంగా డెవలప్ కాబోతా ఉన్నది. ఖమ్మంలో ఒక బలమైనటువంటి 3 మినిస్టర్లు ఉండటం జరిగింది. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టు విక్రమార్క గారు కావచ్చు, ఈరోజు రాష్ట్ర రాజకీయాలనే శాసిస్తున్నటువంటి పొంగులేటి సీనన్న కావచ్చు, ఈరోజు ఆయన రెవెన్యూ శాఖ మినిస్టర్గా, గృహ నిర్మాణ శాఖ మినిస్టర్గా, ఈరోజు ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ రంగం నుంచే ముందుకు పోవటం జరిగింది. వాళ్ళిద్దరే కాకుండా ఖమ్మాన్ని 30 సంవత్సరాలుగా అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్నటువంటి సీనియర్ నాయకులు వ్యవసాయ శాఖ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండటం జరిగింది. ఈ 3 ఖమ్మాన్ని అభివృద్ధి చేయాలనే దాంట్లో ఒక మంచి సంకల్పంతో 3 ఉండటం జరిగింది. కాబట్టి ఖమ్మం చుట్టుపక్కల మొత్తం రోడ్లు ఈరోజు దేవరపల్లి హైవే కావచ్చు, పొన్నెకల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దేవరపల్లి రాజమండ్రి రోడ్లో కలుస్తుంది. తర్వాత కొరిలో స్టార్ట్ అయ్యి కోదాట్లో స్టార్ట్ అయ్యి కొరి వరకు అదొక హైవే. తర్వాత అమరావతి నాగపూర్ హైవే రఘునాథపాలెం నుంచి ఊరెమ్మటి నుంచి పోతా ఉంటుంది. ఇవి కాకుండా వరంగల్ రోడ్డు కూడా 4 వే శాంక్షన్ అయింది. ముఖ్యంగా ఇల్లందు రోడ్డు నుంచి ఇప్పుడు పనితాపురం వరకు 4 వే శాంక్షన్ అయింది. ఫ్యూచర్ ఇప్పుడు ఆల్రెడీ ప్రపోజల్లో ఇల్లందు వరకు కూడా శాంక్షన్ కాబోతా ఉంది. ఈ రోడ్లన్నింటినీ కలుపుతూ ఖమ్మం చుట్టూ ఈ రోడ్లన్నింటినీ అనుసంధానం చేస్తూ రింగ్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది ఖమ్మానికి. ఖమ్మంలో ఈ రోజు గజం 10,000 ఉన్నటువంటి స్థలం 10 ఏళ్ల తర్వాత 50,000 కాబోతా ఉన్నది. ముఖ్యంగా ఇల్లందు రోడ్లో ఖమ్మం ఫ్యూచర్ సిటీగా రఘునాథపాలెం మండలం రాబోతా ఉన్నది. ఈరోజు ఇల్లందు రోడ్లో ప్రభుత్వ భూములు చాలా ఉండటం వల్ల ఏ గవర్నమెంట్ బిల్డింగ్ వచ్చినా, ఏ స్కూల్ కావాలన్నా, ఏ సంస్థకి ల్యాండ్ కావాలన్నా కానీ ఆ రోడ్డు వైపే అందరి ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మన జాబిల్లి బ్రోచర్ కూడా మనం ఈరోజు రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఆ జాబిల్లి టు బ్రోచర్
ఎదురుగా ఆ వెంచర్ ఆపోజిట్లోనే స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూలు. ఆ స్కూల్ గురించి మీ అందరికీ తెలుసు. అది ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో ఆ స్కూళ్ళు ఉన్నాయి. ఇంటర్నేషనల్ వసతులతో ఈరోజు ఆ స్కూలు మన దగ్గర శంకుస్థాపన వర్క్ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా అదే కాకుండా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రెస్టేజికల్గా ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్తో గురుకుల సముదాయాల పేరుతో ఈరోజు మానవ వనరుల అభివృద్ధి జరిగితేనే ఈ సమాజం వస్తుంది. ఈరోజు సమానత్వంగా అందరూ ఒకే విద్య చదవాలి, కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఎవరికి అందరికీ ఒకే విద్య అందించాలని ఒక మంచి లక్ష్యంతో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించడం జరిగింది. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన జాబిల్లి 2 వెంచర్ ఆపోజిట్లో రావడం మన అందరి అదృష్టంగా మనం భావించాలి. అక్కడ 3,000 నుంచి 3,500 మంది పిల్లలకి అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి వస్తువులతోనే ఆ రోజు విద్య అందించబోతా ఉన్నారు. ఆ స్కూల్ కూడా మన వెంచర్ ఆపోజిట్లోనే ఉంది. అదే కాకుండా ఖమ్మం కోర్టు కావచ్చు, లేకపోతే ఆర్మీ శిక్షణా కేంద్రం కావచ్చు, ఇవాళ తెలంగాణ స్టేట్ హెయిర్ హౌస్ కార్పొరేషన్ గోడౌన్స్ కావచ్చు, అన్నీ మన వెంచర్ దగ్గరలో ఉన్నాయి. కాబట్టి భవిష్యత్ మొత్తం మండల ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎంపీడీ ఆఫీస్ కావచ్చు, మన వెంచర్ దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఆ రోడ్డుకు మహర్దశ పట్టబోతా ఉంది. ఇప్పుడు మనం 2 బ్రోచర్లు ఓపెన్ చేసుకున్న 2 బ్రోచర్లు కూడా ఆ రోడ్డుకే ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా జాబిల్లి 1 పేరుతో మనం లాస్ట్ ఇయర్ వెంచర్ ప్రారంభం చేసుకొని దాదాపు 15 నెలల కాలంలో 300 ప్లాట్ల వెంచర్లో ఈరోజు ఒక కస్టమర్కి ఒక ప్లాట్ కావాలన్నా కానీ ప్లాట్ లేనటువంటి పరిస్థితి. కరువు కాలంలో కష్టకాలంలో కూడా వ్యాపారం లేదు అన్నప్పుడు జై విలాసిని సంస్థ ఖమ్మానికి రియల్ ఎస్టేట్ పరిచయం చేసి మొత్తం జాబిల్లి 1 వెంచర్లో మొత్తం ప్లాట్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు డెవలప్మెంట్ విషయంలో కూడా జాబిల్లి వెంచర్లో ఏవైతే డెవలప్మెంట్లు ఉంటాయో ఈరోజు జాబిల్లి 2లో కావచ్చు, జయశ్రీ వెంచర్లో కావచ్చు, కోయిచల్క దగ్గర ఉన్నటువంటి జయశ్రీ వెంచర్లో కూడా అదే డెవలప్మెంట్స్ అద్భుతంగా డెవలప్ కాబోతున్నాయి. జయశ్రీ వెంచర్ కూడా కోయిచల్క గ్రామానికి ఆనుకొని ఉంటుంది. అక్కడ వెంచర్ ప్రజెంట్ కదా ఉంది, ఇంకా అక్కడ మనకి ఇంకా ఎక్కువ పెద్ద వెంచర్ కాబోతా ఉన్నది. కాబట్టి ఈ అవకాశాలను మీరు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదున్నా కానీ ఈరోజు మన అవమానాలు మన బాధలన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. కాబట్టి ఏదున్నా కానీ ఆర్థికంగా ఉన్నప్పుడే మన సమాజంలో మన కుటుంబంలో డబ్బు ఉంటే ఒక తీరుగా, డబ్బు లేకపోతే ఒక తీరుగా, డబ్బు ఉంటే ఎవరు నువ్వు, డబ్బు లేకపోతే నువ్వేందనే భావన ఉంటుంది. ఈరోజు మన ఫ్యామిలీలలో కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, డబ్బు ఉంటే ఆ రెస్పెక్ట్ వేరుంటుంది. కాబట్టి ఈ రంగంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఈరోజు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే పెద్ద పెద్ద చదువులు పీజీలు ఎంటెక్లు బీటెక్లు చదువుకుంటే కూడా ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు. అయినా దొరికిన 20,000 30,000 40,000 జీతానికి ఉదయం పూట పోతే సాయంత్రం వరకు నెల మొత్తం చేస్తే 30-40,000 వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మీ తెలివితేటల్ని, మీ నాలెడ్జ్ని, మీ ఓపికని మీరు పెట్టుబడిగా పెట్టినట్టయితే ఈ రంగంలో అద్భుతంగా ఆర్థికంగా ఎదిగి మీ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకోవడానికి 100% ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎదగాలంటే ఈ రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో జై విలాసన్ అనే సంస్థ ఖమ్మంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది. ఈ సంస్థ ద్వారా మీరు ఈ రంగంలోకి రావడానికి మా డైరెక్టర్లు ఈరోజు మీ అందరినీ ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఆర్థికంగా భవిష్యత్తులో ముందుకు పోయేదానికి మనస్ఫూర్తిగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మీ చేయి పట్టుకొని నడిపించి మిమ్మల్ని ఆర్థికంగా ఎదిగించేదానికోసం మా కంపెనీ తరపు నుంచి మీ అందరం సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇలా అవమానాలు భరించి ఎవరికి కావాలో నీ సంజాయిషి వాళ్ళకు పడ్డవాడికి ఈ లోకం జల సమాధికలు కడుతుంది. నిలిచి పోరాడి గెలిచి ఒడ్డుకు చేరిన వాడికి వంగి సలాం కొడుతుంది. ఈ రోజు నువ్వు అవమానాలు కాదు, గెలిచి చూడు. ఈ రోజు డబ్బులు సంపాదించి చూడు. నీ ఫ్యామిలీ కోసమే కాదు, నేను నమ్ముకున్నటువంటి వాళ్ళు, నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆర్థికంగా ఇబ్బంది వస్తే నువ్వు ఇచ్చే స్థాయిలో ఉండి చూడు. అప్పుడు నీ రెస్పెక్ట్ వేరే ఉంటుంది, నీ గౌరవం వేరే ఉంటుంది. నీకు అందరూ సమాజంలో ఆటోమేటిక్గా నీ గౌరవమే లభించింది. కాబట్టి రాబోయే రోజుల్లో అందరూ మనం ముందుకు ఒక ఫ్యామిలీ లాగా ముందుకు పోయి ఆర్థికంగా ఎదిగేదానికోసం ఈరోజు కంపెనీ ఎప్పుడు ముందుంటుందని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చక్కగా మన వెంచర్ల గురించి బాగా వివరించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్లస్ ప్రముఖ రియల్టర్ కొప్పుల చంద్రశేఖర్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందే మనం చేస్తున్నాం. రాంబాబు అనే బ్రాండ్ మీదనే జై విలాసిని డెవలప్మెంట్ వెంచర్ 9 సంవత్సరాల నుంచి విజయపదంగా నడుపుకొని వస్తున్నారు.
దానికి తోడుగా మన సైదులు గారు కూడా జై విలాస్ని డెవలపర్స్కి చేదోడు వాదోడుగా ఉంటూ రాంబాబు గారి కొన్ని వెంచర్లో పార్ట్నర్స్గా కలిసి ప్రయాణం చేస్తూ కొత్తగా ఏర్పాటు చేసిన జయశ్రీ ఎస్టేట్స్ కోయిచిల్క దగ్గర కొత్త వెంచర్ని బ్రోచర్ని ప్రారంభించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఖమ్మంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది గత 6 సంవత్సరాల నుంచి 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తూ వస్తున్న వ్యాపారం. కాకపోతే ఒక 1 ఇయర్ నుంచి మార్కెట్ కొద్దిగా స్లోగా ఉంది. మళ్ళీ ఇంకొక 3 నెలల్లో మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖమ్మానికి ఉన్న వరం 3 జాతీయ రహదారులు, 3 మంత్రులు, విపరీతమైన ఫండింగ్ మార్కెట్లో వస్తుంది. కాబట్టి ఈ జై విలాస్ని వెంచర్ని దినదిన అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ మీద అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. రాంబాబు గారు పిలవంగానే అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు నున్నాష్ణప్రియ. నేను మాట్లాడేది ఏమీ లేకుండా సైదులు గారే అన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ పెద్దలందరూ మంచి మంచి విషయాలు చెప్పారు. సైదులు గారు ఏ కోణం నుంచి మాట్లాడదామన్నా అన్ని కోణాల నుంచి పూర్తి చేశారు సైదులు గారు. నేను ఈ రంగాన్ని ఎంచుకోవడానికి ఒకటే కారణం ఉందండి. నేను సోషల్ సర్వీస్ చేస్తాను. 2004 నుంచి స్టార్ట్ చేశాను సోషల్ సర్వీసు. ఈ సర్వీస్ చేసినప్పుడు ప్రతి రూపాయి అవసరం పడినప్పుడు ప్రతిసారి భర్తను అడగటం అనేది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ ఎంతవరకు ఇస్తారా అనేది ఆలోచిస్తుంటే మా సార్ చాలా వరకు కూడా నాకు సపోర్ట్ చేశారు. కానీ ఇలా ఉంటే ఎన్ని రోజులని ఇలా ఉండగలను అని ఆలోచించుకొని నేనే ఈ రంగాన్ని ఎంచుకున్నాను. ఎంత స్పీడ్గా డబ్బులు సంపాదించలేస్తాం, మనం ప్రజలకు ఏ విధంగా సహాయం చేయగలుగుతాం, ఏ రూపాయలు అయితే సహాయం చేయలేం కదా. కానీ నేను చాలా స్పీడ్గా ఎదిగాను ఈ రంగంలో. చదువుతోటి సంబంధం లేకుండా, ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నది సంబంధం లేకుండా చాలా చక్కగా మనం ప్రతి ఒక్కళ్ళ మగవాళ్ళతో ధీటుగా ఆడవాళ్ళం కూడా ఈ రంగంలో ముందడుగు ఉండాలని నేను కోరుకుంటున్నానండి. రాంబాబు గారు మేము ఈ మధ్యనే పరిచయం అయ్యాం. రాంబాబు గారు కానీ, కొండలరావు గారు కానీ, రాజుగారు గారు కానీ మేము ఫస్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళగానే చాలా చక్కగా రిసీవ్ చేసుకొని మనం వ్యాపార రంగంలో ఏ విధంగా ముందుకు పోవాలని సలహాలు ఇచ్చారు. నాకు చాలా చక్కగా అనిపించింది. నేను ఈ రంగంలో రాంబాబు గారితో ఈ రంగంలో ఉండాలి, మంచిగా భవిష్యత్తులో చాలా చక్కగా నేను డబ్బులు సంపాదించి సోషల్ సర్వీస్కి సహాయపడతా అని ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
విలాసుని 2025 క్యాలెండర్ ఆవిష్కరణ, అలానే మన నూతన ప్రాజెక్టు జయశ్రీ ఎస్టేట్ కోయిచెలక, అలానే ఇంకో జాబిల్లి 2 రెండో ప్రాజెక్టు మన జింకల్తండ రోడ్లో ఈ 2 ప్రాజెక్టులు లాంచింగ్ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమాలు జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా జై విలాసుని మార్కెటింగ్ సిబ్బంది తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రముఖులు, ఈరోజు చాలా పెళ్ళిళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి, మంత్రి గారి పర్యటన ఉంది. అయినా సరే ఆ టైంలో చూసుకొని కూడా బాలసన్ గారి పాపం ఫ్యామిలీతో రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మన దగ్గర ఒక ½ అన్ అవర్ టైం వెయిట్ చేయడం జరిగింది. ఈరోజు అసలు ప్రముఖులు కూడా మనం ఆహ్వానించిన వాళ్ళు ఎవరు అందరేమో అనుకున్నాను, కానీ ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. ఇకపోతే ఈరోజు మన దేశ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో ఉంది. జయశ్రీ ఎస్టేటు కోయిచెలక ప్రాజెక్టు రీసెంట్గా డెవలప్మెంటు రంగనాథపాలెం వైపు ఎలా పరిగెడుతుందో మనం చూస్తూ ఉన్నాం. దినదిన అభివృద్ధి చెందుతూ సామాన్యులకు దగ్గరికి అందే పరిస్థితుల్లో లేని ల్యాండు ధరలు లక్షల్లో, వేల్లో నుంచి లక్షల్లో, లక్షల నుంచి కోట్లలో పోతుంది. ఇవాళ టౌన్కు 10 కిలోమీటర్ల దూరం పోయినా 2 కోట్లు 3 కోట్లు అనే పరిస్థితిలో ఉన్నారు. ఇది ఇంత ఒకేసారి పెరిగిందనేది కొంతమంది నిపుణులు అనుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇంతకు మించి రెట్టింపు ఇంకా ల్యాండ్ ధరలు పెరిగే అవకాశం ఉంది. మన ఖమ్మాన్ని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత సెకండ్ ఖమ్మం అభివృద్ధి, ఖమ్మాన్నే చూస్తాం మనం మన తెలంగాణ రాష్ట్రంలో. రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాకు జాతీయ రహదారులన్నీ చుట్టుముడుతున్నాయి. ఖమ్మానికి ఔటర్ రింగ్ రోడ్డు శాంక్షన్ అయ్యింది. త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు కూడా నిర్మాణ పనులు స్టార్ట్ అవబోతున్నాయి. అంటే ల్యాండ్ ధరలు ఇంకా ఏ విధంగా పెరుగుతాయో మనం ఒకసారి ఆలోచించాలి, దీన్ని అంచనా వేసుకోవాలి. ప్రతి సామాన్యుడు కూడా ఎక్కడో ఒక్కడొక భూమి, ఒక ప్లాట్ కొనాలి లేదా ఒక ఇల్లు కొనాలి అనే ఆలోచనతో దీన్ని మనం ఆలోచించాలి. ప్రతి సామాన్యుడు కూడా ఆలోచించే విధంగా మనం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మన మార్కెటింగ్ సిబ్బందికి, ప్రముఖులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మనమే కాదు, మనం చెప్పే వాళ్ళకే కాదు, మనం కూడా ఆలోచించాలి. భూమి అనేది ప్రతి ఒక్క మనిషికి ఒక ఆర్థికమైన వృద్ధి, ఒక శక్తి. అది ప్రతి ఒక్క కుటుంబానికి ఒక శక్తి లాంటిది. ఆర్థికంగా మనిషి ఎదగాలి, పిల్లల్ని ఆర్థికంగా వాళ్ళని మనం పెంచుతూ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ నెరవేర్చాలంటే మనం ఆర్థికంగా ఎదగాలి. రేపు మన పిల్లల భవిష్యత్తు ఇంకో ఉన్నత స్థాయిలో చూడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకునే కోరిక ఇది. వాళ్ళ కోసం ఎక్కడో ఒక్కడ ఒక ప్లాట్ కొనండి, లేదు ఒక ఎకరం భూమి కొనండి, లేదు అంటే ఒక ప్లాట్ కొనండి, లేదు ఒక హౌస్ కొనండి. అది ఎప్పుడు మీకు ఒక ఆర్థిక వృద్ధిని ఇస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ మన జై విలాస్ని డెవలప్ కంపెనీ స్టార్ట్ చేసిన 10 సంవత్సరాల్లో దాదాపు 23 వెంచర్స్ చేశాము. ఎక్కడ ఒక్క వెంచర్లో కూడా ఒక కస్టమర్తో చిన్న ఎలిగేషన్ లేదు. వేసిన ప్రతి వెంచరు, కొన్న ప్రతి కస్టమర్ కూడా 100 రూపాయలు కొన్నది అది 400, 500 ఎన్నో రెట్లు, 5-6 రెట్లు పెరుగుతూ ఇవాళ వాళ్ళకు ఒక ఆర్థికమైన బలాన్ని ఇస్తుంది. జై విలాసినిలో ఒకసారి ఫ్లాట్ కొన్న ప్రతి కస్టమర్ కూడా మళ్ళీ జై విలాసిని వారి వెంచర్ ఎక్కడ వస్తుంది, నేను ఇంకో ఫ్లాట్ కొన్నాను సార్ మీ దగ్గర రిజిస్టర్ చేసుకున్న ఫ్లాట్ 6 నెలలు కాలేదు, అప్పుడే దానికి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు రేట్ వాల్యూ పెరిగింది. మీ దగ్గర కొన్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీ దగ్గరే కొన్నాను సార్, నేను వేరే ఇంకెక్కడో కొన్నాం, కానీ అది ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం కొన్నాం మేము, ఇప్పుడు పోయినా అదే రేటుకి అడుగుతున్నారు. కానీ మీ దగ్గర ఫ్లాట్ కొన్నాం మేము, కొన్న 6 నెలలకే మీ దగ్గర ఒక 4,000 3,000 గజానికి పెరుగుతూ వచ్చింది. చాలా మంచి లొకేషన్లో వేశారు, చాలా చక్కగా డెవలప్మెంట్ చేశారు. కొంటే మళ్ళీ మీ దగ్గర కొంటాం సార్ ఫ్లాట్, మళ్ళీ మాకు వేరే అమౌంట్ వచ్చేది ఉందని చెప్పి కస్టమర్ దగ్గర నుంచి మాకు ఇలా ఒక రివ్యూస్ వస్తుంది. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది విన్నప్పుడు.
మేము ఒకటే, రియల్ ఎస్టేట్ సంస్థలో కస్టమర్ ఇస్ గాడ్. అలానే రియల్ ఎస్టేట్ సంస్థకు వెన్నెముక లాంటిది మా మార్కెటింగ్. వీళ్ళిద్దరూ ఆ సంస్థకు రెండు కళ్ళు లాంటివి. ఎప్పుడు వీళ్ళని సమన్వయం చేస్తూ అందరూ బాగుండాలి, అందులో మా సంస్థ ఉండాలి. జయవిలాసిని అనేది జయవిలాసిని రహస్యం అని చెప్పే టైటిల్తో ఎప్పుడు అది జనంలో చిరునవ్వుతో దిగుతూ ఉంటుంది. అందరూ ప్రతి ఒక్క ఫ్యామిలీలో జయవిలాసిని అనేది కూడా ఒక బ్యానర్ లా ఉంటుంది. రాబోయే రోజులలో కూడా అది అలానే ఉంటుంది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా ప్రతి సామాన్యుడు కూడా కోటీశ్వరుడు కావాలనే ఒక చిన్న కాన్సెప్ట్తో దాన్ని కూడా చిన్నగా ఫ్రీలాన్స్ ఆఫర్లో ఒక చిన్న కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాము. నిన్న మన మిత్రులకు చెప్పాము, ఈరోజు కూడా చెప్తున్నాము. దాని టైటిల్ ఏంటంటే దాని అర్థం ఇవాళ మన దగ్గర 100 మంది 100 ప్లాట్లు కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాబిల్లి 1 అయిపోయింది. జాబిల్లి వెంచరు 300 ప్లాట్ల వెంచరు. అది మొత్తం మనం విజయవంతంగా ప్లాట్లను నమ్మి దాన్ని క్లోజ్ చేసాము. 300 ప్లాట్లు అంటే దానికి ఆ 300 ప్లాట్లు కొన్న కస్టమర్లు మన దగ్గర పాత కస్టమర్లు అందరికి కలిపి కూడా 100 ప్లాట్ల కస్టమర్లకు 1 కోటి రూపాయలు అవుతూ దాన్ని ఒక స్కీమ్ పద్ధతి ఫ్రీలాన్సింగ్ ఆఫర్ పద్ధతిలో పెట్టాము. నిన్న అనౌన్స్మెంట్ చేశాము. దాన్ని కూడా కొనసాగుతుంది. దాన్ని విధి విధానాలు మొత్తం మన మార్కెటింగ్ మిత్రులు ఎప్పటికప్పటికే జనం ముందు తీసుకొస్తారు. దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా చెప్తారు. అలా ప్రతి సామాన్యుని కూడా ఒక కోటీశ్వరుని చేయాలనే కాన్సెప్ట్తో దాన్ని తీసుకొచ్చాము. అది కూడా చాలా రెస్పాండ్ వచ్చింది మాకు. నిన్న ఈవినింగ్కు ఇలా మార్నింగ్ దగ్గర ఒక 50 మంది సభ్యులు దాంట్లో జాయిన్ కావడం జరిగింది. చిన్న కాన్సెప్ట్ అది, కానీ మంచి స్పందన వచ్చింది. అలానే ఎప్పుడు ప్రతి సామాన్యుడు కూడా కోటీశ్వరుడు కావాలనే లక్ష్యంతో మేము ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ వ్యాపారాన్ని ఇంత సక్సెస్గా ముందుకు తీసుకుపోవడానికి కారణం పెద్దల ఆశీర్వాదాలు. మాతో తోడై ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బ్లెస్సింగ్తో ఇలా ముందుకు పోతా ఉన్నాం. ఇది ముందు ఇంకా ముందుకు తీసుకుపోతామని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిజంగా చాలా అంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన ఊరు నుంచి ఒక హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఒక పెద్ద కళాకారుడిగా ఎదగడం అనేది మామూలు విషయం కాదండి. సో మీ అందరి ఎంకరేజ్మెంట్, మీ అందరి బ్లెస్సింగ్స్ అన్న మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ నాకు ఇచ్చిన సపోర్ట్ కానివ్వండి, నాకు ఇచ్చిన మంచి మంచి సజెషన్స్ కానివ్వండి, అవన్నీ నేను ఫాలో అయ్యాను. కాబట్టి ఈరోజు నేను కూడా ఒక ఆర్టిస్ట్గా నేను నిలదొక్కగలను ఇండస్ట్రీలో. సో నాకు చాలా సపోర్ట్ చేశారు ఫణి. థ్యాంక్ యూ సో మచ్. సో గాయస్, మీరు అందరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఈవెంట్లో మీ ఇంట్లో ఎలాంటి కార్యక్రమం ఉన్నా
పన్నెండుని కాంటాక్ట్ అవ్వచ్చు. సో జబర్దస్త్ టీంలో నుంచి ఎవరైనా పిలిచేంత పరిచయం అన్నకుంది. సో మీ ఫ్యామిలీలో కానివ్వండి, మీ చుట్టాల్లో కానివ్వండి, ఎక్కడ కూడా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మీరు మమ్మల్ని ఇన్వైట్ చేయాలనుకుంటే పన్నెండుని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఖమ్మంలో పుట్టి ఖమ్మంలో పెరిగాను. మన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంది. నాకు ఎవ్వరు ఎంకరేజ్ చేసినా చెప్పిన మా రాంబాబు అన్న నాకు ఫస్ట్ నుంచి కూడా నిజంగా ఐ లవ్ యూ సో మచ్ అన్న. నాకు సొంత అన్నలాగా సజెషన్స్ ఇస్తూ ప్రతి ఫంక్షన్ పిలుస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ అటు ఆర్థికంగానూ ఇటు అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి థ్యాంక్ యూ అన్న రాంబాబు అన్న. నిజంగా ఇవాళ యాక్చువల్గా గుంటూరు వెళ్తున్నాం, అయినా కూడా టైం లేకపోయినా కాదు మన వాళ్ళ కోసం నువ్వు వచ్చిపోవాలని చెప్పాడన్న. థ్యాంక్ యూ రాంబాబు అన్న. ఎందుకంటే ఇంతమంది నీ ద్వారా బతుకుతున్నారు. మీ అందరూ కూడా రాంబాబు అన్నకి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో వెనకుండి అలానే నన్ను కూడా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. పేరున మేనేజ్మెంట్ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీ కష్టము మీరు ఎంతో ఇష్టంగా చేశారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఒక ఏమంటారు గ్లోబల్ లాగా మీరు ఇంతమంది కండక్ట్ చేసుకొని ఈరోజు ఇంత పెద్దగా ఈవెంట్ చేశారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇలాంటివి మీరు ఇంకెన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి పేరున అందరికండి టీంలో ఉన్న వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ ఉంది కాబట్టి ఈరోజు ఈ వెంచర్ అనేది ఇంత పెద్దగా డెవలప్ అయింది. అండ్ ఇంతమంది దీని గురించి అట్రాక్ట్ అవుతున్నారు, దీని గురించి తెలుసుకుంటున్నారు అంటే మీరు ఎంతో హార్డ్ వర్క్ చేశారు కదా. దాదా తల దుర్గరా సూపర్ నాన్న సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. మీరేమన్నా మాట్లాడాలి? థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి పాపం అంత తెలియదు. ఇక్కడ ఎట్లా తెలుసా అన్న ఫస్ట్ ప్రతిసారి ప్రోగ్రామ్ ఇదే గ్రాండ్గా ఉంటుంది. 100 మంది వస్తారు, అన్న చేతితో ఫుడ్ తినిపోతుంటారు. నిజంగా అవునా కదా? జేవీడి ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడు ఆఫీస్ పోతే ఎప్పుడు ఇట్లే ఉంటుంది ఫంక్షన్ లానే వచ్చి ఎవరు ఇక్కడ ఒక కస్టమర్స్ లాగా లేకపోతే ఎవరు పక్కన ఏదో చూడడానికి వచ్చిన అలాగా లేరండి. అందరూ ఇది ఒక ఫ్యామిలీ లాగే. సో ఒక్కసారి మీకోసం మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను నేను. అందరూ గట్టిగా కొట్టండి. తిన్నారా తినలేదా? అది చప్పట్లు కొట్టట్లే, తిన్నది తుడుచుకుంటాను. ఓకే అట్లే ఉంది. ఓకే బేసిక్లీ ఖమ్మం అంటే చాలా అసలు రఫ్ ఉంటారు. తెలియదు కదా నీకు? ఖమ్మం అంటే కళాకారుల గుమ్మం. అదే అవునా కదా? మరి కళాకారుల గుమ్మం అయితే అంత సైలెంట్ గా ఉన్నారేంటండి? నాకు అర్థం కాదు. గుమ్మం అక్కడ తీసేసిండ్రు. ఓహో అది తీసేసి అద్దాలు పెట్టారా? అదే. ఓకే మరి చెప్పాలి కదా. ఒకసారి చెప్తా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి ఖమ్మం జేవీడి ఫ్యామిలీ. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఏం లేదు కానీ ఇప్పుడు గుంటూరు వెళ్ళాలి. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ అటు నుంచి అటు వెళ్ళాల్సింది, లేట్ అయిపోయింది. నిజంగా అన్న రాంబాబు అన్న థ్యాంక్ యూ అండి. మీకు ఎవరు కావాలన్నా కామెడియన్లు మన పని అన్నని అడగండి. కామెడియన్లు కానీ సింగర్స్ కానీ మీకు ఏ ఈవెంట్ అయినా సరే మాకు తీసుకొస్తారు. మీకు ఎవరు కావాలన్నా మా పని అన్న నెంబర్ తీసుకొని మీరు చెప్తే ఏ ఈవెంట్కైనా తీసుకొస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న రాంబాబు అన్న. ఐ లవ్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ మా మీద ఎప్పుడు అలానే ఉండాలి. అవును రాంబాబు గారు రావట్లేదంటే ఆయన గురించి అలా మాట్లాడుతున్నా. ఒకసారి కూడా ఆయన రావట్లేదు. రాంబాబు అన్న ఒక్కసారి లేదండి. ఇప్పుడు ఆయనకి నాకు చాలా జరగవచ్చు. మా ఇద్దరి మధ్యలో కొంచెం గ్యాప్ రావచ్చేమో. కొంచెం కాదు చాలా గ్యాప్ వచ్చింది. ఏమండి రాంబాబు గారు ఆ రోజు చెప్పిన మరి మాటలన్నీ మర్చిపోయారా మీరు? ఏం చెప్పారు? ఏం చెప్పారేంటి? ఒక రోజు వర్షం కురుస్తుంది రాత్రి మరి చెట్టు కింద. ఇగో రాంబాబు అన్నకి వర్క్ తప్ప ఈ వర్షాల కులోటాలు తర్వాత ఈ అమ్మాయిలతోటి ఈ పనే ఉండదు. ఎంతసేపటికి రాంబాబు అన్నకి ఫ్యామిలీ ఇంపార్టెంట్. అవునా కదా? మీలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కానీ జేవీడి ఫ్యామిలీ ఎప్పటికి ఉంటుంది. ఈ మాట మాత్రం నిజంగా వాస్తవం. రాంబాబు గారు మీకు ఎలా అనిపిస్తుంది మేము ఇక్కడ ఈరోజు రావడము? ఆర్ యూ హ్యాపీ? చాలా చాలా హ్యాపీగా ఉంది పవన్ గారు. ఇలా మీరందరూ వచ్చి ఇలా అలరించటం, మా ఆడియన్స్, మా ప్రేక్షకులు, మా కస్టమర్లు, మా మార్కెటింగ్ టీం అందరికీ నాతో సహా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. వెరీ వెరీ థ్యాంక్ యూ. మా ప్రోగ్రాంలో ఎప్పుడు జరిగినా మా పని అన్న అంటే నాకు సొంత బ్రదర్తో సమానం. ప్రతి ప్రోగ్రానికి కూడా మా అన్న ఉంటాడు. మేము ఒక గోవా ఈవెంట్ పెడితే గోవా కూడా వీళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి అక్కడ కూడా మేము మంచి సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా నాకు చాలా హ్యాపీగా ఉంది. మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.